వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ఈ మధ్య లోక్సభ ఎలక్షన్స్ ప్రచారం అంతా కూడా రాజ్యాంగం చుట్టూ తిరుగుతుంది. రాజ్యాంగం ఎత్తేస్తారని కొంత, రాజ్యాంగం మారుస్తారని కొంత, ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్స్ మొత్తం కూడా ఎత్తేస్తారని కొంత, బీజేపీ కనుక 400 సీట్లు వస్తే ఇక రాజ్యాంగమే ఉండదు అనేది ఒక ప్రచారాస్త్రంగా మార్చిండ్రు. ముందు దీన్ని ఇక్కడ అమిత్ షా మైనార్టీల రిజర్వేషన్ ఎత్తేస్తామని ప్రసంగించిన తర్వాత దాన్ని మార్ఫింగ్ చేయడం, తర్వాత దాన్ని ఒక ఎజెండాగా తీసుకొని కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇప్పుడు రాజ్యాంగాన్ని మొత్తాన్ని రద్దు చేస్తారన్న ఒక ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ కూడా తెలంగాణకు వచ్చి అదే విషయాన్ని ప్రస్తావించారు. 400 సీట్లు కనుక బీజేపీకి వస్తే మొత్తం రాజ్యాంగమే రద్దు అయిపోతుందని. ఇంకా ఇప్పుడు దాన్ని ఎంఐఎం కూడా అందుకుంది. ఎంఐఎం కూడా సేమ్ స్లోగన్ స్టార్ట్ చేసింది. ఎంఐఎం అసదుద్దీన్, ఎంఐఎం హైదరాబాద్ అభ్యర్థి, ఎంఐఎం చీఫ్, ఆయన కూడా సేమ్ కాంగ్రెస్ ఏం మాట్లాడుతున్నదో అసదుద్దీన్ కూడా సేమ్ కామెంట్స్ చేస్తున్నారు. బీజేపీ కనుక గెలిస్తే, బీజేపీ కనుక 400 సీట్లు వస్తే మొత్తం రాజ్యాంగాన్ని ఎత్తేస్తారని. అసలు నేను ఒక లా స్టూడెంట్ను, నేను 16 సంవత్సరాల జర్నలిస్టును కూడా. నాకున్న అవగాహన మేరకు, లేకపోతే మీకు దగ్గరలో ఉన్న ఎవరైనా రాజ్యాంగ నిపుణులు, లేకపోతే సీనియర్ అడ్వకేట్స్, లేకపోతే దీని మీద అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా అడగొచ్చు. రాజ్యాంగం రద్దు కుదురుతుందా? రాజ్యాంగం మొత్తం ఎత్తేస్తారా? అసలు రాజ్యాంగంలో అమెండ్మెంట్స్, సవరణలు చేయడం తప్ప? ఈ అంశం మీద మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. రాజ్యాంగం మీకు అందరికీ తెలుసు, రాజ్యాంగం అనేది భారతదేశం యొక్క ఆత్మ. రాజ్యాంగం లేనిది భారతదేశం లేదు. భారతదేశాన్ని నడిపిస్తుంది రాజ్యాంగమే. ఎవరు ఏ పని చేసుకోవాలి, ఎవరు వాళ్ళ స్వేచ్ఛ ఎంతవరకు ఉంటుంది, ప్రాథమిక హక్కులు ఏమిటివి, మిగతా మొత్తం దానిలో ఉన్న ఆర్టికల్స్ అన్నీ కూడా మన బతుకును నడిపిస్తూ ఉంటాయి, దేశాన్ని నడిపిస్తూ ఉంటాయి. అదే మన గణతంత్ర దేశమని, మన ప్రజాస్వామ్య దేశమని చెప్పుకోవడానికి మనకు ఆ రాజ్యాంగమే ముఖ్యం. రాజ్యాంగం బేస్ చేసే మనది ప్రజాస్వామ్య దేశమని మిగతా దేశాలు కూడా కొనియాడుతూ ఉంటాయి. అయితే ఒకసారి చూద్దాం. మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందో మీకు అందరికీ తెలుసు. 1947 ఆగస్టు 15 ఇది మనకు స్వాతంత్రం వచ్చిన దినమని తెలుసు. స్వాతంత్రం వచ్చిన సంవత్సరం ఇదంతా తెలుసు. తర్వాత రాజ్యాంగం కోసం, రాజ్యాంగం భారతదేశం నడవాలంటే ఒక ఆత్మ కావాలి, ఆత్మనే నడిపించాలి. అప్పుడు ఏం చేసినంటే 1949లో బాబాసాహెబ్ అంబేద్కర్ చైర్మన్గా 7 మంది కమిటీ వేసి ఆ కమిటీ రూపొందించిందే మన కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగం. అది ఎప్పుడు అమలులోకి వచ్చింది? మొత్తం వీళ్ళు అమెండ్మెంట్ దీన్ని మొత్తం వివిధ దేశాల నుంచి రాజ్యాంగానికి సంబంధించిన మన దేశానికి ఏమేమి తీసుకోవచ్చు, మన దేశం ఎట్లా ఉండాలి అనేది రకరకాల దేశాలు, అమెరికా, రష్యా, ఇట్లా అన్ని దేశాల్లో మంచి ఏముందో అవి తీసుకున్నారు. ఆ మంచి అంతా తీసుకున్న తర్వాత అది మనకి ఎప్పుడు అమలులోకి వచ్చింది? జనవరి 26, 1950. ఇది మనకు జనవరి 26 జెండా ఎగరేస్తాం కదా, జనవరి 26 గణతంత్ర దినోత్సవం అని పిలుస్తాం. దీన్నేమో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే అని పిలుస్తాం. అందుకే ఇక్కడనేమో ఇండిపెండెన్స్, స్వాతంత్రం వచ్చింది భారతదేశానికి మనకు బ్రిటిష్ వారి దగ్గర నుంచి. ఇక్కడనేమో జనవరి 26, 1950 అనేది మనకు గణతంత్ర దినోత్సవం. అందుకే ఆ రోజు గణతంత్ర దినోత్సవంగా పిలుచుకుంటాం, జనవరి 26ను. అయితే ఇక్కడ వచ్చిన చర్చ మీద నేను స్టార్ట్ చేస్తే ఈ బేసిక్స్ కొద్దిగా చెప్పాలనుకున్నా, అందుకే ఈ బేసిక్స్ నేను చెప్పిన. కానీ మిగతా అంతా కూడా అసలు భారతదేశం రాజ్యాంగాన్ని మొత్తం ఎత్తేయడం సాధ్యమవుతుందా? భారతదేశ రాజ్యాంగాన్ని ఎత్తేస్తే ఇక ఆత్మనే ఉండదు, ఆత్మ లేని మనిషి ఉండదు. అసలు రాజ్యాంగాన్ని ఎత్తేస్తారనే ఒక విమర్శ లేకపోతే ఆరోపణ తప్పు. నేను కూడా చాలామంది నా సీనియర్ అడ్వకేట్స్తో మాట్లాడినా, అసలు రాజ్యాంగం ఎత్తేయడం అనేది అసాధ్యం. దానిలో ఉన్న పీఠికలు అవి ఉన్నాయి. దానిలో నువ్వు రాజ్యాంగంలో ఏమైనా సవరణ చేసుకోవచ్చు, ఏమైనా మార్చుకోవచ్చు, కాలానికి అనుగుణంగా, లేకపోతే మనుషుల జీవితానికి అనుగుణంగా, భారతదేశం లేకపోతే ప్రపంచ పోకడలకు అనుగుణంగా ఏదైనా మార్చుకోవచ్చు, అమెండ్మెంట్ చేసుకునే అవకాశం ఉంది దానిలో. కానీ దానిలో ఉన్న ప్రాథమిక హక్కులు తన ఒక బేస్ను కదిలించలేరు ఎవ్వరు. అందుకే మొన్న అన్నారు, అంబేద్కర్ మళ్ళీ బతికొచ్చినా రాజ్యాంగాన్ని తీసేయలేరు అని. కానీ అది కాంగ్రెస్ ఎందుకు ఆరోపణ చేస్తుందో తెలియదు. వాళ్ళకి తెలిసి జనాలను ఎందుకు తప్పుదో పట్టిస్తుందో కూడా మనకు తెలియదు. కానీ రాజ్యాంగంలో ఒక ప్రాథమిక పీఠికను మాత్రం ఎవరు తొలగించలేరు. మిగతా చాలాసార్లు సవరణ జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ దగ్గర 100 అమెండ్మెంట్లు చేసింది, అంటే 100 సవరణలు చేసింది, చాలా సవరణలు చేసింది. రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదాన్ని తెచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీయే. అట్లా చాలా సవరణలు చేసింది, 100 సవరణలు చేసింది. బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా చాలా సవరణలు చేసింది. మొత్తం ఇప్పటికీ రాజ్యాంగంలో 126 సార్లు సవరించారు రాజ్యాంగాన్ని. దానిలో ఇంపార్టెంట్ ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని ఇంపార్టెంట్ సవరణలు చెప్తా. లేకపోతే నిజంగా సవరణ జరగకపోతే రాజ్యాంగంలో భారతదేశం ఎక్కడో ఆగిపోతుంది.
ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమంటున్నారు, రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే వీళ్ళు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారంట, బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారంట. రాజ్యాంగాన్ని మార్చడంలో తప్పేం లేదు. రాజ్యాంగాన్ని మార్చడం మన ప్రాథమిక హక్కు. రాజ్యాంగాన్ని మార్చడం మన ప్రాథమిక హక్కు. కాంగ్రెస్ మార్చింది, బీజేపీ మారుస్తుంది. రేపు ఒకవేళ నిజంగా మూడో కూటమి వస్తే లేకపోతే ఏమొచ్చినా కాలానుగుణంగా ఖచ్చితంగా సవరణ చేయాల్సిందే, మార్చాల్సిందే. లేకపోతే ప్రపంచ దేశాలైన ముందుకు పోతే మనం ఆనే మూలపడి ఉంటాం. కాబట్టి రాజ్యాంగ సవరణ ద్వారా అనేక హక్కులు రావడము, లేకపోతే మనుషుల జీవితాల మీద చాలా ప్రభావం మంచి జరిగే అవకాశం ఉంటుంది. మనం ఈ మధ్య చాలా సవరణలు చూసినాం, అవన్నీ చూద్దాం. అసలు 1950లో రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత ఫస్ట్ సవరణ 1951 అయింది. ఒకవేళ రాజ్యాంగాన్ని మారకూడదు అనుకుంటే ఫస్ట్ ఈ సవరణ దగ్గర ఆగిపోతుండే భారతదేశం. 1951 సవరణ ఏంటంటే 1951లో జరిగిన సవరణ ఏంటంటే మనం ఏమంటారు, స్వేచ్ఛ, మాట్లాడుకునే స్వేచ్ఛ అంటారు కదా, మాట్లాడుకునే స్వేచ్ఛ. అందరికీ సేమ్. రాజ్యాంగంలో ఎవరికి రాజకీయ నాయకులకి ఎక్కువ ఉండదు, ఎవరికి తక్కువ ఉండదు, అందరికీ సేమ్ ఉంటుంది. మాట్లాడుకునే స్వేచ్ఛ ప్లస్ వ్యాపారాలు చేసుకునే విధానం, ఈ రెండు 1951లో సవరించారు. దీనిలో ఏం పదం చేర్చినట్టే సహేతుకం అనే పదం చేర్చిండ్రు. సహేతుకం తెలుగులో చెప్తున్నాను నేను. సహేతుకం అంటే వ్యాపారాలు, మంచి వ్యాపారాలు చేయాలి, మోసపూరిత వ్యాపారాలు చేయొద్దు. మాట్లాడుకున్నదంటే ఒకరినొకరు అబ్యూజ్ లాంగ్వేజ్ మాట్లాడొద్దు, అవతలని కించపరిచినట్టుగా మాట్లాడొద్దు, అవతలను డిస్క్రిమినేషన్ చేసి మాట్లాడొద్దు. అది సహేతుకం అంటారు దాన్ని. అందుకే ఆ సహేతుకం అనే పదాన్ని చేర్చిండ్రు. అప్పటి నుంచి ఇప్పటిదాకా సవరణలు అవుతూ ఉన్నాయి. బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక చేసిన సవరణ కూడా మీకు చెప్తా. దీనిలో ఎవరికి పాజిటివ్గా నెగిటివ్గా, జస్ట్ రాజ్యాంగం మారుస్తారని చెప్తున్నారు కాబట్టి అది తప్పు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నా. బీసీఎస్టీ రిజర్వేషన్స్ కూడా ఎత్తేయడం అంత ఈజీ కాదు, అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు చేసిన సవరణలు ఏంటంటే ఫస్ట్ 2019 తీసుకుందాం. మేజర్ చాలా ఉన్నాయి. వీళ్ళు 1951 నుంచి ఇప్పటిదాకా చాలా 126 సవరణ జరిగినాయి చెప్పినా కదా. దానిలో ఒకటి 2019లో జరిగిన సవరణ గురించి మీకు చెప్తా. ఈడబ్ల్యూఎస్ వచ్చింది ఇక్కడ 19లో. ఈడబ్ల్యూఎస్ చాలా జరిగినాయి, దానిలో కొన్ని చెప్తా, లేటెస్ట్ చెప్తా, అయితే గుర్తుంటాయి అందరికి. కానీ ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, అంటే కులాల ప్రాతిపదికన, మతాల ప్రాతిపదికన కాకుండా దీనిలో పేదలు, అప్పర్ క్యాస్ట్లో కూడా పేదలు ఉండొచ్చు, రెడ్డిలలో పేదలు ఉండొచ్చు, మన దగ్గర బ్రాహ్మణ్స్లో పేదలు ఉండొచ్చు, ఇంకా ఎక్కడ ఉండొచ్చు, బీసీలో పేదలు ఉండొచ్చు, ఇంకా పేదలు ఉండొచ్చు. ఆ పేదల కోసం ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ చేస్తూ పార్లమెంటు, లోక్సభ ప్లస్ రాజ్యసభ అక్కడ సవరణ జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి 10% రిజర్వేషన్ రాగలుగుతుందంటే దానికి కారణం కేవలం ఆ రోజు జరిగిన సవరణ మాత్రమే. ఇక 2019లో ఇంకొక సవరణ జరిగింది. 2019లో 370 ఆర్టికల్ రద్దయింది. ఈ రద్దు కాకపోతే ఎప్పలాగానే ఉండేది రాజ్యం. 370 ఆర్టికల్ రద్దు కావడంతో జమ్మూ కాశ్మీర్ ఈ స్వయం ప్రతిపత్తిగా అవసరం లేకుండా దీన్ని ఇండియాలో మన రాజ్యాంగం అమలుకి వచ్చింది. ఇక్కడ ఇప్పుడు ఏంటంటే జమ్మూ కాశ్మీరు అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా చేసిండ్రు. తర్వాత లడఖ్ను అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా చేసింది 2019లోనే. అది కూడా పార్లమెంట్లోనే జరిగింది. 370 రద్దు మీద ఎంత చర్చ జరిగింది దేశవ్యాప్తంగా, దాని మీద ఎట్లాంటి చర్చ జరిగిందో మనం అందరం కూడా చూసినాం. దాన్ని కొన్ని పార్టీలు అనుకూలించిన, కొన్ని వ్యతిరేకించినాయి. ఇంకా 2020లో ఒకటి జరిగింది. 2020లో అది ఎవ్రీ 10 yearsకి ఒకసారి జరుగుతుంటుంది. రిజర్వేషన్కి సంబంధించిన ఇష్యూ. రిజర్వేషన్ ఏంటంటే 2020లో బీసీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళ రిజర్వేషన్ను ఇంకొక 10 years అంటే 2030 వరకు పొడిగిస్తూ పార్లమెంట్ నిర్ణయం తీసుకుంది. ఇది అప్పటి నుంచి రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుంచి, రిజర్వేషన్స్ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఎవ్రీ 10 years, ఫస్ట్ ఇచ్చింది 10 years, తర్వాత ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలనేది అప్పుడు అంబేద్కర్ చెప్పింది. అది 10 yearsకి ఒకసారి. 2020లో ఇది మళ్ళీ అమెండ్మెంట్ చేసి మళ్ళీ 2030 వరకు ఈ రిజర్వేషన్లు అట్లే ఉండగా, అంటే మారదు, 2030 వరకు రిజర్వేషన్ అట్లే ఉండే విధంగా కూడా అప్పుడు అమెండ్మెంట్స్ జరిగినాయి. ఆర్టికల్ 370 తర్వాత ఇది జరిగినాయి. తర్వాత ఉమెన్ 2021లో ఒకటి జరిగింది ఇంపార్టెంట్. ఇది ఏంటంటే ఉమెన్ రిజర్వేషన్ బిల్ వచ్చింది. ఉమెన్ రిజర్వేషన్ బిల్ పెట్టిన పాత బిల్లే మళ్ళీ పార్లమెంట్కి వచ్చింది. మళ్ళీ పార్లమెంట్కి వచ్చి ఇదంతా కూడా మనం చూసినాం కదా. 1/4 చట్టసభల్లో, లోక్సభ ఇటు అసెంబ్లీ 1/4 మహిళలకు అవకాశం ఇవ్వాలనే చట్ట సవరణ కూడా జరిగింది. ఇట్లాంటి చాలా మేజర్ చట్ట సవరణలు చాలా 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 జరిగినాయి.
126 సార్లు జరిగింది. అయితే ఇప్పుడు బీజేపీ వస్తే రాజ్యాంగం ఎత్తేందుకు అవకాశం ఉందా, బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఎత్తేస్తారా అనే దాని మీద నేను ఒక చిన్న ఫిగర్ చెప్తా. ఆ ఫిగర్ కూడా మీకు అర్థమవుతుంది చెప్తా, షార్ట్గా చెప్తా, ఒకసారి వినండి. బీజేపీ కాదు, ఎవరు వచ్చినా ఏం చేయలేరని నేను నా ఉద్దేశం. మొత్తం మనకు లోక్సభ 543 సీట్లు ఉన్నాయి. తర్వాత రాజ్యసభ 245 మెంబర్స్ ఉంటారు. అయితే దీనిలో మొత్తం కూడా సేమ్ మన తెలంగాణ ఉన్నట్టే ఎస్సీ ఎస్టీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీలు, బీసీలకు రిజర్వేషన్ లేదు, బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ ఏం లేదు, జనరల్ సీట్లోనే వాళ్ళు పోటీ చేయాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ విషయంలో ఎస్సీ ఎస్టీ ఎంతమంది ఉంటారు అనేది చెప్పే ప్రయత్నం చేస్తా. మొత్తం 84 ఎస్సీ, తర్వాత 47 రిజర్వ్ ఫర్ ఎస్టీ, మొత్తం వచ్చేసి 131. దీనిలో 131 సీట్లు ఎస్సీ ఎస్టీ రిజర్వ్ అయి ఉంటాయి, మిగతా అంతా కూడా జనరల్ కింద ఉంటుంది. ఒకవేళ బీజేపీ అన్నట్టు 400 సీట్లు వస్తే, బీజేపీ 400 సీట్లు వచ్చినాయి అనుకో, చట్ట సవరణ చేసే 2 రకాలు ఉంటుంది. రాజ్యాంగ సవరణ ఒకటి సాధారణ బలంతో చేయొచ్చు, రెండోది ప్రత్యేకమైన బలం ఉండాలి, 2/3 అంటారు దాన్ని. 2/3 అంటే చూపిస్తారు, 2/3. ఒకవేళ బీజేపీ 400 సీట్లు గెలిచిందనుకో, ఏమన్నా వీళ్ళు దీనిలో మేజర్ సవరణ చేయాలంటే 2/3 అంటే దీనికి 400 సీట్లు అవసరం లేదు, నిజానికి కూడా 362 సీట్లు కావాలి. ఏది 2/3 మెజార్టీతో ఏది కూడా కాన్స్టిట్యూషన్ ఎత్తేనికి లేదు, మేజర్ అమెండ్మెంట్స్ మాత్రమే చేయడానికి 2/3 362 బలం కావాలి. ఇప్పుడు లాస్ట్ బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చినాయి? 2019లో బీజేపీకి వచ్చిన సీట్లు 303, బీజేపీకి వచ్చిన సీట్లు 303, కావాల్సినవి 362. అయితే ఒకవేళ 303 ఓన్లీ బీజేపీకి వచ్చిన సీట్లు, ఎన్డీఏ సీట్లు ఉన్నాయి దీనిలో. మళ్ళీ కొన్ని ఎన్డీఏ సీట్లు, ఇది ఓన్లీ బీజేపీ అథెంటిక్ వచ్చిన సీట్లు, బీజేపీకి మాత్రమే వచ్చిన సీట్లు. ఎన్డీఏ అవన్నీ కూడా, ఎన్డీఏ అంటే కొన్ని పార్టీలు ఉన్నాయి, దాంట్లో దాదాపు 14-15 పార్టీలు ఉన్నాయి, అవన్నీ కలిపితే కూడా ఆ సంఖ్య పెరిగిపోతుంది. ఇప్పుడు 2/3 మెజార్టీతోనే ఇవన్నీ చేసింది. ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఇంతకుముందు చెప్పినవి ఉన్నాయి కదా, ఈడబ్ల్యూఎస్ కోటా కానీ, లేకపోతే 370 ఆర్టికల్ రద్దు కానీ, లేకపోతే మహిళలకు రిజర్వేషన్ చట్టసభలో కల్పించడం, ఇవంతా కూడా సాధారణ మెజార్టీతో కాదు, 2/3 మెజార్టీతోనే లోక్సభ రాజ్యసభలో పాస్ అయిపోయింది. ఇట్లాంటప్పుడు బీజేపీకి 400 సీట్లు వస్తే మార్చడం ఎట్లా సాధ్యమవుతుంది అనేది ఒక పాయింట్. 400 సీట్లు వచ్చినా కూడా 362 సీట్లు వస్తాయి కదా, మార్చవచ్చు అంటే ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా ఎన్డీఏతో ఇవన్నీ బలంతోనే చేసినాయి, ఇవన్నీ వీళ్ళు 2/3 మెజార్టీతో చేసినవి, ఇవన్నీ మేజర్ అమెండ్మెంట్స్ మొత్తం కూడా 2/3 స్ట్రెంత్తో చేసినవే. కాబట్టి ఒకవేళ బీజేపీ చేయాలనుకుంటే లాస్ట్ 10 yearsలో ఏమైనా చేసే అవకాశం ఉండేది. ప్లస్ మీకు అంతకన్నా ముందు ఏంటంటే 2020లో ఇంతకుముందు చెప్పిన కదా, ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్స్ 2020లోనే పొడిగించబడ్డాయి. 2030 వరకు అవి అమల్లో ఉంటాయి. 2030లో మళ్ళీ ఏ గవర్నమెంట్ వచ్చినా నాకు తెలిసి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్స్ మళ్ళీ 10 years కొనసాగిస్తారు, మళ్ళీ ప్రొలాంగ్ చేస్తారు తప్ప రద్దు చేసే అవకాశం ఉండదు. అసమానతలు పోయే వరకు రిజర్వేషన్స్ పోవని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్ చెప్పిండ్రు. అసమానతలు పోయే వరకు, అసమానతలు అంటే కేవలం క్యాస్ట్ ఈక్వేషన్స్ మాత్రమే కాదు, మన బతుకులు మారే వరకు, బతుకులు అందరివి, అన్ని కులాల్లో పేదలు ఉంటారు, కాకపోతే కొద్దిగా సామాజిక వెనుకబాటు, ఎకనామికల్లీ వెనుకబాటు కాదు, డబ్బుల విషయంలో కాదు, సామాజికంగా వెనుకబాటు పోయే వరకు రిజర్వేషన్స్ ఉంటాయి. అంటే ఒకరు డబ్బులున్న వాళ్ళు హెచ్పిఎస్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదవచ్చు, డబ్బులు లేని వాళ్ళు ఎక్కడో ప్రభుత్వ స్కూల్లో చదవచ్చు, కానీ వాళ్ళకు ఉండే విద్య లేకపోతే ఉద్యోగాలు దానిలో రిజర్వేషన్ ఇవ్వకపోతే ఆ గవర్నమెంట్ స్కూల్ చదివిన వాళ్ళు వెనుకబడిపోతారు. కాబట్టి ఎకనామికల్లీ కాకుండా సామాజికంగా వెనుకబడిన వాళ్ళకి రిజర్వేషన్స్ ఉంచాలనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో రూపొందించారు. దాన్ని ఎవరు తొలగించే అవకాశం లేదు. కానీ అనవసరంగా లోక్సభ ఎలక్షన్స్లో మీరేం చేస్తారు, లేకపోతే బీజేపీ ఏం చేస్తుంది, లేకపోతే బీజేపీ ఏం చేసింది ఈ 10 సంవత్సరాల్లో, లేకపోతే కాంగ్రెస్ వస్తే ఏం చేస్తుంది, ఇది చెప్పకుండా ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చి అనవసరంగా జనాలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అనవసరంగా రాజ్యసభ మొత్తం కాన్స్టిట్యూషన్ ఎత్తేస్తారన్నట్టు మాట్లాడుతున్నారు. సవరణ చేయడం హక్కు, సవరణ చేయకపోతే దేశం వెనుకబడుతుంది. రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా సవరణ చేయాల్సిందే. అట్లాంటప్పుడు ఇంకేముంటుంది? బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఎత్తేస్తారని చెప్తున్నారు. బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఎట్లా ఎత్తేస్తారు? ఇప్పుడు పార్లమెంట్లో ఓన్లీ అప్పర్ క్యాస్ట్ ఎంపీలు మాత్రమే ఉంటారా? లోక్సభలో అయినా రాజ్యసభలో అయినా ఖచ్చితంగా బీసీలు ఉంటారు, ఎస్సీ ఎస్టీలు ఉంటారు. బీసీ ఎస్టీలు ఎంతమంది ఉంటారు? 131 మంది ఉంటారు. మొత్తం 131 మంది ఉంటారు. 84 ఎస్సీ, 47 ఎస్టీ. 543లో ఎస్సీ ఎస్టీలు పోగా 412 మంది మెంబర్స్ ఉంటారు లోక్సభలో. దీనిలో ఎంతమంది బీసీలు ఉంటారు తెలియదా? బీసీలు కూడా చాలామంది ఉంటారు. బీసీలు దగ్గర
దగ్గర దగ్గర 100 నుంచి 130 మంది ఉంటారు దీనిలో. బీసీ అన్ని రాష్ట్రాల నుంచి ఎంపీలు. వీళ్ళందరూ ఒప్పుకుంటారా మరి? వీడికి అయిపోదు. హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ అసెంబ్లీస్ కూడా దాన్ని ఆమోదించాలి. అంత ఈజీ కాదు ఇది కూడా. అసలు ఈజీ కాదు, అసలు సాధ్యమే కాదని చెప్తున్నారు చాలామంది. అయితే రాజ్యాంగ నిపుణులు ఇదంతా కూడా సిల్లీగా చూస్తున్నారు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఆ ఎజెండాను తీసుకొని ఎందుకు ప్రచారం చేస్తున్నారో, జనాలను ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారో తెలియదు. కానీ జనానికి తెలుసు, చాలామందికి చదువుకున్న వాళ్ళకి అందరికీ తెలుసు. అంత వీళ్ళు చెప్పేదంతా కూడా కేవలం ఎలక్షన్ ప్రచారం మాత్రమే, కానీ సాధ్యం కాదు. భారత రాజ్యాంగం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దాన్ని మార్చాలంటే ఏ వ్యక్తితోనో ఏ ప్రభుత్వంతోనో కాదు, ఖచ్చితంగా ప్రజల భాగస్వామ్యం లేనిది రాజ్యాంగ సవరణలు. రాజ్యాంగంలో ఇట్లాంటి కీలకమైన నిర్ణయాలు, సాధ్యంగా నిర్ణయాలను కాంగ్రెస్ పార్టీ కేవలం ఎజెండాగా ఎందుకు తీసుకుందో కూడా తెలియదు. బట్ దీని మీద ఇంకా ముందు కూడా మనకు చాలా విషయాలు క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.